సిరియాపై 15న అర్ధరాత్రి ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఇజ్రాయెల్ వాడిన ఓ బాంబు సిరియాలో భూకంపాన్ని సృష్టించింది. అణుబాంబుతో దాడి చేసినట్టుగా మంటలు వెలువడ్డాయి. బాంబు విస్ఫోటనంతో దాడి జరిగిన ప్రాంతం మొత్తం బూడిదగా మారింది. ఈ సీక్రెట్ బాంబే ఇరాన్లో భయాన్ని కలిగించింది. హుటాహుటిన కొత్త యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది. మరోవైపు సముద్రంలోకి కొత్త నౌకను ఇరాన్ మోహరించింది. ఇటు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం, అటు ఇరాన్ ఫైటర్ జెట్ కొత్త నౌకను మోహరించడంతో మళ్లీ ప్రాంతీయంగా భయాందోళనలు మొదలయ్యాయి. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? సిరియాపై దాడిలో ఇజ్రాయెల్ వేసిన డెడ్లీ బాంబ్ ఏంటి? సిరియాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్కు భయం ఎందుకు? వాచ్ ది స్టోరీ. సిరియాపై సీక్రెట్ బాంబుతో ఐడిఎఫ్ దాడి చేసిందా? సిరియాపై దాడులతో ఇరాన్లో భయం కలిగిందా? ఇరాన్ బయటకు తీసిన ఆయుధాలు ఏవి? డిసెంబర్ 15 రాత్రి 11:49 ఉత్తర సిరియాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.1గా భూకంప తీవ్రత నమోదైంది. దీని తీవ్రత 820 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్నిక్లోనూ భూమి కంపించింది. ఇజ్నిక్ దక్షిణ తుర్కియేలోని ఓ పట్టణం. ఇది సాధారణ భూకంపంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా భూమి కంపించింది. ఈ భూకంపంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. చాలామంది తేలికపాటి భూకంపంగా భావించి, కానీ సిరియన్ తీర ప్రాంత నగరం టార్టాస్కు సమీపంలోని ప్రాంతాల ప్రజలు మాత్రం భారీ పేలుడును చూశారు. ఈ పేలుడును చూస్తే అణుబాంబు పేలిందేమో అన్నట్టుగా ఉంది. ఆ పేలుడు కారణంగానే భూకంపం వచ్చిందని వారు గ్రహించారు. ఒకసారి ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలను చూడండి. అయితే ఇది భూకంపం కాదని, ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడని అర్థమైపోయింది. వాస్తవానికి టార్టాస్ నగరం సమీపంలో ఇజ్రాయెల్ శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది. ఈ బాంబు విస్ఫోటనంతో భారీగా మంటలు, భీకర శబ్దాలు వెలువడ్డాయి. అదే సమయంలో భూమి కూడా భారీగానే కంపించింది. దీంతో సిరియన్ సమీపంలోని తుర్కియే ప్రజలు భూకంపంతో భయాందోళనకు గురయ్యారు. ఇజ్రాయెల్ బాంబు విస్ఫోటనంతో పశ్చిమాసియాలో భయప్రకంపనలు వ్యాపించాయి. 15 అర్ధరాత్రి సిరియాలో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దీంతో ప్రపంచం దృష్టి సిరియా వైపు మళ్లింది. ఇజ్రాయెల్ దాడి ప్రభావం రిక్టర్ స్కేల్పై కనిపించింది. ఇజ్రాయెల్ దాడుల ప్రభావం ఎంత ఉంటుందో దీన్ని బట్టి ఊహించండి. ఈ దాడుల కారణంగా ఇరాన్ అప్రమత్తమైంది. డ్రోన్లను తరలించే నౌక, ఓ యుద్ధ విమానాన్ని ఇరాన్ రంగంలోకి దింపింది. అసలు ఎందుకు ఇరాన్ యాక్షన్లోకి దిగింది? ఇజ్రాయెల్ ఎందుకు సిరియాపై దాడులు చేస్తోంది? 15న అర్ధరాత్రి సిరియాలోని తీర ప్రాంతం టార్టాస్లో ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులను చేసింది. ప్రధానంగా సిరియా మిలిటరీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఈ దాడులను చేసింది. ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, క్షిపణుల నిల్వ ప్రదేశాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ పేలుడు ప్రకంపనలు గోలన్ హైట్స్ సమీపంలోని బనియాస్లో రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో నమోదయ్యాయి. ప్రధానంగా సిరియన్ ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడ్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అడ్వాన్స్డ్ ఆయుధ నిల్వల స్థావరాలను బూడిద చేసింది. అయితే ఈ దాడికి సంబంధించి ఐడిఎఫ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాము దాడికి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించామన్నది వెల్లడించలేదు. కానీ దాడి జరిగిన ప్రాంతాలన్నీ బూడిదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే బాంబు తీవ్రత ఎంత ఉందో ఇట్టే తెలుస్తోంది. అసలు భారీ స్థావరాలు బూడిదయ్యేందుకు ఇజ్రాయెల్ ఎలాంటి బాంబును వినియోగించింది? ఈ దాడుల వెనుక కొత్త ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ఇజ్రాయెల్ ఎర్త్ క్వాక్ బాంబుతో దాడి చేసిందని నిపుణులు తెలిపారు. ఎర్త్ క్వాక్ బాంబ్ అంటే భూకంప బాంబ్ అన్నమాట. ఈ బాంబు విస్ఫోటనంతో భూమి భారీగా కంపిస్తుంది. భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. టార్టాస్లో జరిగిన దాడిపై ఓ స్వతంత్ర పరిశోధకుడు ఎక్స్లో కొన్ని వివరాలను అందించాడు. తుర్కియేలోని ఇజ్నిక్లో మాగ్నెట్ మీటర్ స్టేషన్లో భూకంప తీవ్రత నమోదైంది. 820 కిలోమీటర్ల దూరంలో నుంచి 12 నిమిషాల పాటు భూ ప్రకంపనలు ప్రయాణించినట్టు నిర్ధారించాడు. అదే సమయంలో హెచ్టీఎస్ చీఫ్ అబూ మొహమ్మద్ అల్ జులానీ ఇజ్రాయెల్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ చర్యలు రెచ్చగొట్టేవిలా ఉన్నాయని ఆరోపించాడు. సిరియా ఇజ్రాయెల్ మధ్య ఉన్న బఫర్ జోన్ను ఐడిఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ బఫర్ జోన్కు సిరియా రాజధాని డమాస్కస్కు మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ సైన్యం బఫర్ జోన్ను దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు 5-6 సమీప గ్రామాలను సొంతం చేసుకున్నట్టు బ్రిటన్ పరిశోధన సంస్థ తెలిపింది. భవిష్యత్తులో సిరియాలోని ఉగ్రవాదులు తమ మీద దాడి చేయకుండా ఉండడానికి ఈ వైమానిక దాడులు చేపడుతున్నట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. దీర్ఘకాలం గోలాన్ హైట్స్ ప్రయోజనాల కోసమే సిరియా ఆయుధ వ్యవస్థలను నాశనం చేసినట్టు తెలిపింది. నిజానికి గోలాన్ హైట్స్ వివాదాస్పద ప్రాంతం. ఈ భూభాగాన్ని 1960లో జరిగిన 6 రోజుల యుద్ధంలో సిరియాకు చెందిన గోలాన్ హైట్స్ ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అప్పట్నుంచి ఈ ప్రాంతం ఇజ్రాయెల్ పరిధిలోనే ఉండిపోయింది. కానీ చాలా దేశాలు గోలాన్ హైట్స్ ను సిరియా భూభాగంగానే గుర్తిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇజ్రాయెల్ యత్నిస్తోంది. ఇక్కడి సౌకర్యాలను రెట్టింపు చేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది.
ఇజ్రాయెల్ చర్యలను సౌదీ అరేబియా, యుఏఈ ఖండించాయి. అయితే ఈ దేశాల ఖండనలు ఇజ్రాయెల్ను అడ్డుకుంటాయా అంటే లేదని చెప్పవచ్చు. మరోవైపు ఇజ్రాయెల్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ యాక్షన్ స్టార్ట్ చేసింది. మొదట యాక్-130 ఫైటర్ జెట్ను మోహరించింది. సోవియట్ కాలానికి చెందిన ఆర్-73 క్షిపణులను ఈ ఫైటర్ జెట్లో సిద్ధం చేసింది. యాక్-130 యుద్ధ విమానం 1600 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేయనుంది. బాంబుల నుంచి గైడెడ్ మిసైళ్ల వరకు యాక్-130 మోసుకెళ్లగలదు. ఇరాన్ మిలిటరీకి పలు రకాల యాక్-130 ఉపయోగపడుతోంది. గగనతలంతో పాటు భూమిపై లక్ష్యాలను కూడా ఈ ఫైటర్ జెట్ ధ్వంసం చేయగలదు. వివిధ రన్వేల నుంచి కూడా సింపుల్గా ఎగిరే సామర్థ్యం యాక్-130కి ఉంది. ఇజ్రాయెల్ దుండగుల చర్యలను అడ్డుకునేందుకు ఇరాక్ తన ఎయిర్ ఫోర్స్ను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. నిజానికి యాక్-130 అనేది ఇరాన్ సీక్రెట్ వెపన్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. గతంలో దీని గురించి ఎప్పుడూ ఇరాన్ బయటపెట్టలేదు. తాజాగా సముద్రంలోకి కొత్త నౌకను పంపి ఇరాన్ కలకలం రేపింది. దీన్ని షాహెద్ బగేరి అంటారు. డెడ్లీ డ్రోన్లు తరలించేందుకు ఇరాన్ ఈ నౌకను ఉపయోగించనుంది. సిరియాలోని టార్టస్లో ఇజ్రాయెల్ దాడి చేయడానికి ఒకరోజు ముందు ఇరాన్ ఈ నౌకను సముద్ర జలాల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. ఇది చూడడానికి విమాన వాహక నౌకను పోలి ఉంది. కానీ ఇది డ్రోన్లో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఇరాన్ రూపొందించింది. యుద్ధంలోకి సాయుధ డ్రోన్లను తీసుకెళ్లేందుకు ఈ నౌకను ఇరాన్ వినియోగించనుంది. ప్రాంతీయ సంఘర్షణలో ఇరాన్ డ్రోన్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యూరోప్లోనూ తెహ్రాన్ డ్రోన్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్కు చెందిన షాహెద్ డ్రోన్లను పెద్ద ఎత్తున రష్యా వినియోగిస్తోంది. ఇరాన్కు ఈ డ్రోన్ వాహక నౌక గేమ్ చేంజర్గా మారుతుందా? పశ్చిమాసియాలో తెహ్రాన్ ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది? మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ తమ శక్తియుక్తులను చాటేందుకు యత్నిస్తున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆ దేశ మిలిటరీ సత్తాను చాటుతున్నాయి. శత్రువులకు దడ పుట్టిస్తుంది. మరోవైపు ఇరాన్ డ్రోన్ వాహన నౌక, యుద్ధ విమానం కూడా పశ్చిమాసియాను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పోరాట డ్రోన్లతో పాటు అడ్వాన్స్డ్ రాడర్ వ్యవస్థల వరకు ఇరాన్ బలమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. అయితే భవిష్యత్తులో ఇజ్రాయెల్ దాడి చేస్తే ఈ అడ్వాన్స్డ్ ఆయుధాలతో ఇరాన్ అడ్డుకోగలదా? లేదంటే మరో సంఘర్షణకు ఇరాన్ వేదికను ఏర్పాటు చేసిందా? కొత్త ఆయుధ పోటీలు పశ్చిమాసియాను మరింత గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వంతో భవిష్యత్తులో తీవ్ర యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంది.